కిరణ్ వేరే పాట పెట్టవా? మనం పిక్నిక్ ఏం వెళ్ళట్లేదు, ఆడుతూ పాడుతూ వెళ్ళడానికి. సీనియర్ అని సీరియస్ అయితే ఊరుకుంటానా? నేను ఐజీ కూతుర్నని మర్చిపోవద్దని చెప్పు కేదార్. అది నోరా టాకింగ్ మెషినా మేఘనా? అక్కడికి వెళ్ళాక ఎలాగో నాకు బాధలు ఉంటుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. నాకు మాత్రం ఇద్దరి మధ్యన నలిగిపోవడం తప్ప వేరే పని ఉండదా ఏంటి? మధ్యలో ఉన్నది జేడి కదా, నువ్వెలా నలిగిపోతావు? దాత్రి ఏమైంది? అమ్మా, ఇతనేంటి ఇలా ఉన్నాడు? అంటే ఇతన్ని బెగ్గర్ అంటారన్నమాట. మా ఏరియాలో బెగ్గర్స్ ఇలాగే ఉంటారన్నమాట. ఏంటి జోకా? నీ ఎంట్రీ నుంచి అదే అవుతుంది. మేమేమేనా అన్నామా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి తిరిగి రాకండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీరేం చేస్తున్నారు? అందరినీ ఊరి నుంచి దూరంగా పంపించేస్తున్నాను. ఎందుకు? బతకాలి కదా. ఊరు ప్రాణం కోరుకుంటుంటే ఉండి ఏం సాధిస్తారు? అందుకే అందరూ వెళ్ళిపోవాలి. మీరు ఊళ్ళోకి వెళ్ళండి. వాచ్మెన్, అమ్మా, ఊరవతల ఒక పిచ్చతను అందరూ బయటికి వెళ్తుంటే వెళ్ళిపోమని అరుస్తూ చెప్తున్నాడు. కొన్ని రోజుల ముందు ఈ ఊరికొచ్చిన డాక్టర్ అమ్మాయిన ఎంత చెప్పినా వినకుండా ఈ ఊర్లో ఉంటానని పంతం పట్టు కూర్చున్నాడు. దెయ్యం అతని కళ్ళ ముందే తన ఫ్యామిలీ అందరినీ చంపేసింది. అప్పటి నుంచి పిచ్చోళ్లాగా ఊళ్ళోకి ఎవరొస్తున్నా రావద్దని, వెళ్ళిపోతున్నా తిరిగి చూడొద్దని అందరికీ చెప్తూ ఉంటాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీరిక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? 5 ఏళ్లుగా సార్. ఈ మహల్ భయానికి అందరూ ఊరొదిలి వెళ్ళిపోతుంటే మీరెందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? భయం కంటే ఆకలి గొప్పది కాబట్టి. ఇక్కడ ఉంటే ఆకలి చావు లేకుండా ఉంటుందన్న నమ్మకం. దేవా, ఊర్లో ఇంకా ఎన్ని ఇళ్లు ఖాళీ చేయించాలి? 20 ఇల్లులు బాయ్. ఇలా ఒక్కొక్కరిని భయపెట్టి పంపించేంత టైం లేదు. అందరినీ ఒకటేసారి ఊరి నుంచి పంపించేయండి. ఒప్పుకోకపోతే పైకి పంపించేయండి. అంతమందిని ఒకేసారంటే ప్రెస్ పోలీసులు హడావుడైపోతుంది బాయ్. ఈ ఊరి జనాలు ఖాళీ చేసి వెళ్లిపోవడం ఒక మిస్టరీగా మిగిలిపోవాలని కదా. అంత కష్టపడి ఊర్లో దయ్యం ఉందని నమ్మించి అందరూ భయపడి పారిపోయేలా చేసింది. 20 కుటుంబాల ధైర్యం కోసం నేను నా ప్రాజెక్ట్ ని ఆపుకొని కూర్చోవాలా? సమస్య నాకు కూడా తెలుసు. దానికి సమాధానం ఉంటే చెప్పు. బాయ్,
మహల్కి జేడీ వచ్చింది. మహల్కి జేడీ వచ్చింది. మహల్కి జేడీ వచ్చింది. ఎవరు చెప్పారు? నేనే చూశాను బాయ్. జేడీని చూసావా? నువ్వు జేడీని చూసావా? అవును బాయ్, జేడీ కేడీ వాళ్ళ టీం అంతా వచ్చారు. జేడీ ఎంట్రీ ఇచ్చిందంటే ఇక్కడ జరుగుతున్న మర్డర్స్ వెనుక ఉన్నది దయ్యం కాదు, మనిషి అని పసిగట్టేసినట్టుంది. వా! జేడీ 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 ఏమైనా దేవతారా? ఆ? నేనెక్కడికెళ్ళినా, నేనేం చేసినా అక్కడ నా కోసం కాపు కాసుకుని కూర్చుంటుంది. ఎలా సాధ్యం? అన్ని చోట్ల జేడే ఉండడం ఎలా సాధ్యం? దేవా, జేడి ఎవరో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. కానీ మన గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ జేడికి తెలిసిపోతుంది. ఎలా ఎలా? రేయ్, నువ్వా నువ్వా? రేయ్, జేడి మనిషి ఎవరైనా మనలో ఉన్నారా? బాయ్ లేరు బాయ్. టోనీ బాయ్ చనిపోయాక మన వాళ్ళందరినీ చెక్ చేశాను. పోలీస్ మనిషి ఎవరూ లేరు బాయ్. నాకు తెలిసి జేడీ అనుమానంతో వచ్చుంటుంది.